అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అధికారులతో ఎమ్మెల్యే కాల్వ సమీక్ష. త్రాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులకు సూచనలు చేశారు. విద్యుత్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం పట్టణంలోని R&B గెస్ట్ హౌస్లో త్రాగునీరు సమస్య, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కనెకల్ నుండి రాయదుర్గంకు సరఫరాకు ఒకే పైప్లైన్ ఉండడం వల్ల సమస్య తలెత్తుతున్నాయని తెలిపారు. వీరపురం సబ్ స్టేషన్కు కనెక్షన్ ఇవ్వడం వల్ల సమస్యకు పరిష్కారం అవుతుందన్నారు. రైతులకు విద్యుత్ కనెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యుత్ అధికారులకు సూచించారు. రాయదుర్గంలో అవసరమైన ట్రాన్స్ఫార్మర్స్, విద్యుత్ తీగలపై ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలన్నారు. టీడ్కో ఇళ్ల దగ్గర కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు కృషి చేస్తామన్నారు. రాయదుర్గం విద్యుత్ కోతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అదే ప్రాబ్లం సార్. అయినా అది ఉండాలి, ఇది ఉండాలి సార్. డెడికేటెడ్ గా అంటే మనకు రేపు పొద్దున సబ్స్టేషన్ ఏదైనా బ్రేక్ డౌన్ అయితే ఆల్రెడీ కనెకల్ ఏమన్నా అయిందంటే ఆ సబ్స్టేషన్ నుంచి జరుగుతున్నారు. అదే మనమే సార్ వాటర్ వర్షం బాగా ఇచ్చేస్తాం. ఇన్సులేటర్లో హోల్స్ పడ్డాయి సార్. ఆ ఇన్సులేటర్ డ్యామేజ్ ఇక్కడే కాదు, పాలిమర్ ఇన్సులేటర్ పాలిమర్ చేంజ్ చేసేస్తాం. నేనేమంటున్నానంటే మన వల్ల ఇబ్బంది ఉండదు సార్. నేను చెప్పాను సార్, మీరు వారము 10 రోజులు అయినప్పటికీ వాళ్ళకి ఆ స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకపోతే చిన్న కుటుంబాలు దాంట్లోనే మిషన్ పెట్టుకుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు, పడుకోవడానికే స్థలం ఉండదు. మీ నీళ్ళన్నీ ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? రాయదుర్గం పట్టణ ప్రజలకు అందిస్తున్న తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపైన మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారులతో ఈరోజు సమీక్ష చేశాం. ఎక్కడ సమస్యలు ఉన్నాయి, సాంకేతికంగా ఎక్కడ అవరోధాలు ఏర్పడుతున్నాయో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వాటికి పరిష్కార మార్గాలను చూపెట్టాం. ప్రధానంగా రాయదుర్గం నుంచి కనేకల్ వరకు 27 కిలోమీటర్ల పాటు ఒకే లైను ఉండడం వల్ల మధ్యలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. దారి మధ్యలో వీరాపురం సబ్ స్టేషన్ ఉంది. ఆ సబ్ స్టేషన్కు అనుసంధానం చేస్తే ఆ లైన్ను సగం సమస్య తీరుతుందని చెప్పారు. అట్లా చేసుకోమని చెప్పాం. విద్యుత్ శాఖ డిఈ గారు కూడా వచ్చారు. వీళ్ళందరితో కలిసి ఈ సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా చర్చించాం. అట్లాగే రైతులకు కరెంటు కనెక్షన్లు ఇచ్చే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాయదుర్గం ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. బోర్లలో నీళ్లున్న విద్యుత్ కనెక్షన్లు లేక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరి ప్రయోజనాల దృష్ట్యా సత్వరం వాళ్ళందరికీ కరెంటు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు సూచన చేయడం జరిగింది. అదనంగా రాయదుర్గం పట్టణానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు కానీ అట్లాగే విద్యుత్ తీగలు కానీ వీటన్నిటిపైన ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని చెప్పాం. టిట్కో ఇళ్ళ దగ్గర కొత్త ఒక సబ్స్టేషన్ నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ సబ్స్టేషన్ వస్తే శాంతినగర్ అట్లాగే నేసేపేట ఇక్కడంతా కూడా లో వోల్టేజ్ సమస్య లేకుండా తీర్చే అవకాశం వస్తుంది. వీటికి అదనంగా అవసరమైనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం ద్వారానే
శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది. వాటన్నిటిపైన సమగ్రమైన నివేదికలను రూపకల్పన చేసి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.